మా లడ్డుగాడు నల్లాడు ఉన్నాడు కదా, వాడు తర్వాత ఇప్పుడు ఈ లడ్డుగాడిని తెచ్చుకున్నాము. వీడు తెల్లవాడు మంచాల మీద తప్పితే ఆమె కింద కూర్చోదు, కింద పండుకోదు. చూడు ఎలా ఎక్కి పండుకోనుందో. ఆడుకునే బొమ్మలు వేస్తే ఒకటి ఆడుకోదు ఆమె. ఆ నులక మంచం కదా అది, ఆ నులకలంతా కొరుక్కుంటా పండుకొని చూడు ఎలా చూస్తుందో. దొంగ పొద్దున్నే నా ఏలు కొరికేసింది, నా ఏలు కూడా కొరికేసింది. ఎలా కొరికేసింది చూడండి, ఏలు కూడా కొరికేసాడు దొంగోడు. రమ్మని పండుకోండాడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా పెషలు పాయలాకు. మేమైతే దీన్ని పాయలాకు అంటాము. కొంతమంది అయితే గంగవాయలాకు అంటున్నారు, కొంతమంది అయితే పప్పులాకు అంటారు. ఇప్పుడు ఈ ఆకుని నీట్గా శుభ్రంగా వెలిసి పెట్టాను. ఈ ఆకుని ఇప్పుడు పప్పులో పెడతాను. ఆ ఆకులో నుంచి తీసిన చెత్త చూడండి, ఆ ఆకు ఎంత ఉంది, అది ఆకు. దానిలోంచి చూడు ఎంత వచ్చిందో. ఇదంతా లేతవే కాడలు వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగుండదు. దీనిలో బాగా ఉసుకుంటుంది, మట్టి బాగుంటుంది. అందుకని ఆ ఉసుకు ఏంటంటే పళ్ళ కింద కసకస తగలదు కాబట్టి శుభ్రంగా ఇవన్నీ తీసేసాను. ఇది కూడా ఇంత ఆకు అవసరం లేదు, కొద్దిగా ఇంత ఆకు వేస్తాను, ఆ ఆకు ఉంచేస్తాను. పప్పులో పెట్టేస్తే నీట్గా బాగుంటుంది. కానీ చింత చిగురు అంటే ఇంకా బాగుంటుంది, చింత చిగురు అయితే లేదు. మా లడ్డు ఎట్ట చూస్తున్నాడు చూడు, కింద కొంచుకొని. పాయలాకు పప్పు, ఊరి మిరపకాయలు, సూపర్గా ఉంది.